మా నాన్న అయితే లేరండి, ఇంకా నేనే వెళ్ళాలి. మా మామయ్య బండి అయితే తీసుకొని వెళ్తున్నాను. అస్సలాముఅలైకుం, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మీ అందరికీ నా హోమ్ టూర్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. కానీ ఇంతలోనే కొంచెం అర్జెంటుగా ఒక పని అయితే వచ్చింది. ఏంటంటే అది పిల్లల స్కూల్లో డాక్యుమెంట్స్ ఇవ్వమంటున్నారు. అదైతే వెళ్ళి ఇవ్వాలి. అవి వెళ్ళి ఇచ్చేసి వచ్చిన తర్వాత మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తాను. మా నాన్న అయితే లేరండి, ఇంకా నేనే వెళ్ళాలి. మా మామయ్య బండి అయితే తీసుకొని వెళ్తున్నాను. అయితే వచ్చేసానండి. ఇంకా ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళి ఇవైతే ఇచ్చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాను. ఇంకా అక్కడ వీడియో తీయడానికి కుదరదు. ఇంటికైతే వచ్చేసానండి. నీళ్లు తీసుకెళ్ళడం మర్చిపోయాను. టిఫిన్ కూడా చేయలేదు. అన్నం లేకున్నా పర్వాలేదు కానీ నీళ్లు మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ నీళ్లు తీసుకెళ్ళండి. చాలా ఎండ ఉంది అసలు. బయటికి వెళ్తే అర్థమైంది ఎండ ఎంత ఉందో. అది కూడా బయట పాపం పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎలా చేస్తున్నారో కానీ అసలు చాలా ఎండ ఉంది. రాగానే చూడండి, నేను ఎన్ని నీళ్ళు అయితే తాగేసాను. ఇక్కడ వరకు ఉన్నాయి నీళ్ళు, అక్కడ తాగేసా. ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు ఇంకా హోమ్ టూర్ చూద్దామా. ఇదైతే మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి లోపలికైతే వెళ్ళిపోదాము. మా అమ్మ అయితే పని చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి మీకు వసారా మొత్తం చూపిస్తాను. ఫస్ట్ బయట వసారా మొత్తము పెద్దగా ఉంటుందండి. వసారా మొత్తము పిల్లలైతే ఇక్కడ హ్యాపీగా ఆడుకుంటారు. పెద్ద ప్లేస్ కదా. అటు సైడ్ వెళ్ళి నేను మొత్తము ఇంకా ఇక్కడ వాడుకునే ప్లేస్ ఇదంతా చూపిస్తాను. చూడండి, అక్కడ నీళ్ళది మొత్తం వాడుకుంటాము. ఇక్కడ నీళ్లు పట్టుకుంటాము. ఇంకా ఇదేమో నీళ్ళ మోటారు. నీళ్ళు అస్సలు సరిగ్గా రావండి మాకు. అందరికీ బాగానే వస్తాయి, మాకైతే బాగా రావు, సన్నగా వస్తుంది బాగా. ఇటు సైడ్ అయితే ఖాళీ ప్లేస్ అయితే ఉందండి. దాన్ని ఖాళీ ప్లేస్ అన్న బదులు చెత్త ప్లేస్ అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అందరూ చెత్త అక్కడే వేస్తారు. ఆ ఖాళీ ప్లేస్లోనే మొత్తం చెత్త వేస్తారు. ఇంకా అటు సైడ్ పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. ఎప్పుడు మేమే ఆ చెట్లు కొట్టించుకుంటాము. దానివల్ల పురుగులు అన్నీ వస్తాయి ఇటు. అందుకని అయితే మేమే కొట్టించుకుంటాము. ఇటు సైడ్ అయితే మొత్తం పిల్లల సామాన్లు అవన్నీ పనికిరానివి అన్నీ అటు సైడ్ అయితే పెట్టుకుంటాము. రాత్రి ఎలుకని పట్టామని బోన్ పెడితే అందులో చుంచు అయితే పడింది. ఇది మా పాత కూలర్ అండి, అయినా మేము పారేయలేదు. అది బాగానే ఉంది, సైడ్లు లేవంతే. జాగ్రత్తగా పిల్లలు లోపల ఉన్నప్పుడు మా నాన్న వేసుకొని అక్కడ కూర్చుంటారు. ఇదైతే మా నాన్న పని చేసుకునే టేబుల్ అండి. ఇక్కడ కూర్చొని అయితే మా నాన్న పని చేసుకుంటారండి. ఈ బాక్స్, ఆ బ్యాగ్ మా నాన్న పనికి సంబంధించినవే. ఇంకా ఈ మైక్ కూడా మా నాన్న పనికి సంబంధించిందే. ఇక్కడైతే సగం టేబుల్ మా నాన్న అయితే పని గురించి వాడుకుంటారు, ఆయన పని గురించి. నేను కుట్టే మిషన్ అండి ఇదేనండి. ఇక్కడ కూర్చొని నేనైతే మిషన్ కుట్టుకుంటాను. ఈ మిషన్ నాకు నా హస్బెండ్ కొనిపించారండి. ఫస్ట్ కొనిపించిన వస్తువు ఏదంటే ఇదేనండి నాకు. అందుకే ఈ మిషన్ అంటే నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఈ మిషనే నాకు పనికొస్తుంది కూడా పని చేయడానికి. ఈ మిషన్ ఉండడం వల్ల నేను పని చేసుకోగలుగుతున్నాను. ఇంకా ఫ్యాన్ పనికొచ్చేదే, ఈ ఫ్యాన్ కూడా పనికొచ్చేదేనండి. పైన ఉన్న ఫ్యాన్ ఏమో మా నాన్న పని దగ్గర నుంచి తెచ్చుకున్నారు ఇచ్చేస్తే. ఇంకా కింద ఈ ఫ్యాన్, స్టాండ్ ఫ్యాన్ ఏమో మా చెల్లెళ్ళు అత్తే ఇచ్చారు. ఇంకా ఇటు సైడ్ మొత్తం ఇంతేనండి. ఇంకా ఇటు సైడ్ అయితే ఇక్కడ మంచినీళ్ళు అయితే పట్టుకుంటామండి మేము. బయట నుంచి తెచ్చుకుంటామండి కొనుక్కొని మంచినీళ్ళు. ఇంకా ఇక్కడ సరిగ్గా రావండి మంచినీళ్ళు, అందుకని బయట నుంచి తెచ్చుకుంటాము. ఇప్పుడు వంటగది అయితే చూద్దాము. ఇదైతే మా కిచెన్ అండి. చూడండి,
ఎక్కువ సామాన్లు ఉండవు, ఇంకా ఇవే ఉంటాయి. ఇంకా ఎక్కడ సామాన్లు ఉండవు, కిచెన్లో ఉంటాయి. ఇంకా ఇది మా పొయ్యి గ్యాస్, అదే గ్యాస్ ఏదో ఒకటి గ్యాస్ బండ 2. ఇది ఎక్స్ట్రా ఒకటి ఉంది. చిన్నదండి మా కిచెన్, పెద్దదేమి ఉండదు. ఇక్కడ ఉల్లిపాయలు అవి పెట్టుకుంటాము, ఇక్కడ బియ్యము, ఇంకా అంతే. మా పాప అదే మా ఆలియా ఇప్పుడు కూడా పాలు ఇందులోనే తాగిద్ది. అంటే పిల్లలకైతే నేను ఇది వాడతాను, లిటిల్ చాయిస్. ఇంతేనండి మా కిచెన్, చిన్నగా ఉంటుంది, ఏం పెద్దగా ఉండదు. చూసారు కదా, ఇంతేనండి మా హోమ్ టూర్ మేము ఉండేది. ఇప్పుడు ఇది అద్దిల్లా లేకపోతే సొంతిల్లా అని అనుకుంటూ ఉంటారు కదా, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో నేనే చెప్పేస్తా ఇది అద్దిల్లా లేకపోతే సొంతిల్లా అనేది. మీరు కామెంట్లో నాకు చెప్పండి, నేను రేపు రివీల్ చేస్తాను. ఇది ఫ్రిడ్జ్ అండి. ఇంకా దీని స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాండి. మా అమ్మ వాళ్ళ మంచము, బీరువా. ఇదొక మిషన్, ఇదేమో K2 యాక్షన్ వాళ్ళని ఇచ్చారు నాకు. ఇది కూడా మిషనేనండి, ఇక్కడ ఉంది చూడండి. ఇదేమో మా పిల్లల స్కూల్లో అయితే ఇచ్చారు, చాలా మందికి ఇచ్చారు పిల్లల స్కూల్లో. ఇంకా ఇవి సామాన్లు కానీ ఇక్కడైతే మా నాన్న బట్టలు, మా అమ్మ బట్టలు అయితే ఉంటాయి ఇక్కడ. ఫిష్ ట్యాంక్ ఈరోజే తెచ్చాము. చిన్నది ఉండేది కానీ అది పగలు కొట్టేశారు. అది కొత్తదే, 2 నెలలు అవుతుంది తెచ్చి. అది పగలు కొట్టేశారు మా అబ్బాయి నిన్న, అందుకని ఇదేమో ఇవాళే తెచ్చాము. ఇది మా అమ్మ వాళ్ళ టీవీ, మా అమ్మ మటను చూపిస్తాను ఒక నిమిషం ఉంది. మా అమ్మమ్మ. ఇంకా 2వ గదిలోకి అయితే వెళ్ళిపోదాం. పిల్లల బ్యాగులు అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా 2వ గదిలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మా అమ్మ పెళ్ళిలో ఇచ్చినది మంచము, బీరువా. ఇది పోయిన సంవత్సరం కొనుక్కున్నాం మేము, కూలర్. ఇవి కొన్ని సామాన్లు. ఇక్కడైతే పిల్లల బట్టలు ఉంటాయి. మా చెల్లి ఎప్పుడైనా వస్తే తన బట్టలు. ఇంకా కింద అంతే. ఇవేమో నా మిషన్ పని పెట్టుకునే షెల్ఫ్. ఇది ఇందులో మిషన్ పని మొత్తం ఇందులోనే ఉంటుంది. ఇదిగోండి చూడండి. ఇంకా ఇదేమో ఇదైతే మా నాన్న పనిచేసే దగ్గర పాతవి తీసి కొత్తవి పెట్టేస్తారు. అదేమో పాతది తీసేసి తీసుకెళ్ళిపోమంటే మా నాన్న ఒకటి తెచ్చుకున్నారు అక్కడి నుంచి. ఇందాక చూపించాను కదా మీకు, మా నాన్న పని చేసుకుంటారు దాని మీద అని. అది కూడా వాళ్ళు ఇచ్చిందే, వాళ్ళు ఇస్తే అదే పని దగ్గర ఇచ్చేస్తే మా నాన్న తెచ్చుకున్నదే. ఇంకా ఇదైతే మీషోలో బుక్ చేసుకున్నాను. ఇంకా అదైతే ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్ కింద. ఇంకా పిల్లలు పడుకునే మంచం అండి ఇది. బోలే वेलकम टू माय बैक चैनल। बोला कैसे? ए पानी गिरा गलती है, पानी पूरा गिरा। माउंटेन ड्यू पानी पकड़ ले। माउंटेन हाँ इलेक्ट्रॉनिक वाटर पीती नहीं सुन कहीं लेती है। चलो बाय। మొత్తం నేనే వీడియో తీసుకోవాలండి, అందుకని కొంచెం సరిగ్గా రావట్లేదు, ఏమనుకోవద్దు. చూడండి వీడియో మొత్తము. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి మా ఇల్లు ఎలాగుందో. అందరూ బట్టలుగానే ఉంది అంటారేమో, కానీ మంచి కామెంట్ ఒకటి చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి వ్లాగ్లో అయితే కలుద్దాం. అల్లా హాఫీజ్.